రైతులందరికీ నమస్కారం అండి. నేను మీ మహేష్ని. వరి వేసే ప్రతి ఒక్క రైతులు పచ్చి రొట్టె కనుక వేసినట్లయితే ఆ వరి పంట దిగుబడి అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. ఎందుకనగా మనం వరి కోసిన తర్వాత ఈ వరి కొయ్యకాలను కలియదున్న తర్వాత వాటిలో ఈ పచ్చి రొట్టెలు అయినటువంటి జిలుగు కానీ, పిల్లి పెసర కానీ, జమ్ము కానీ వేసుకున్నట్లయితే 40 నుంచి 45 రోజుల తర్వాత దున్నినట్లయితే వాటిలో నుంచి వచ్చే వేరు బొడిపెల నుండి రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో ఉన్న నత్రజనిని స్వీకరించి మొక్కకు అందింపజేయడం జరుగుతుంది. అదేవిధంగా నేల యొక్క సారాన్ని అధికవంతం చేయడం జరుగుతుంది. మొక్కలో ఉన్న కావలసినటువంటి పోషకాలను ఈ నేల నుండి మన వరి మొక్కకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే చాలామంది రైతులు ఈ వరి వేసే ప్రతి ఒక్క రైతు కూడా పచ్చి రొట్టెలు వేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ జిలువ, పిల్లి పెసర మరియు జమ్ము వేయలేకపోతున్నారో వారు కూడా ప్రతి ఏటా మీరు జిలువ పంటలు అనగా పచ్చి రొట్టెలు వేసి వరి వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని మీరు ఆశించవచ్చు. రసాయనాలు తగ్గించుకోవడం అనేది ఈ పచ్చి రొట్టెల ద్వారా కూడా జరుగుతుంది. ఈ పచ్చి రొట్టెలు వేయడం వల్ల కూడా యూరియా వాడకం అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే నైట్రోజన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది, అనగా యూరియా అనేది శాతాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాల్సిన వారు ఈ కింద మీరు సబ్స్క్రైబ్ చేసి నా యొక్క వీడియోలో చూసుకోవచ్చు. ఎలాంటి సమస్యలున్నా సందేహాలున్నా ఫోన్ చేయగలరని కోరుచున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. 40 నుంచి 45 రోజుల తర్వాత కానీ 35 నుంచి 40 రోజుల తర్వాత దున్నుకుంటే మంచి దిగుబడి ఆశించవచ్చు.